వెల్కమ్ టు ఏఎన్హెచ్ తెలుగు న్యూస్. ముందుగా ప్రజలందరికీ ఏఎన్హెచ్ ఛానల్ తరపున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉజ్వల యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఎమ్మెల్యే పేదల బతుకుల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సింధూరారెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయి ఆరామంలో ప్రశాంతి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు రాజీవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సింధూరారెడ్డి 250 మంది నిరుపేద మహిళలకు ఉచితంగా సిలిండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పొగచూరిన బతుకుల్లో వెలుగులు నింపేందుకే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందిస్తోందన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా సిలిండర్లను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పొడవునా ఏదో ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోందని కొనియాడారు. ఇలా ఏదో ఒక రూపంలో ప్రజలకు సంతోషాన్ని పంచుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు రుణపడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ వంశీకృష్ణారెడ్డి, తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి, ఏఎస్ఓ సింధు, మున్సిపల్ మేనేజర్ పద్మావతి, మెప్మా అధ్యక్షురాలు పద్మ, ప్రశాంతి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు రాజీవ్ దంపతులు, సామకోటి ఆదినారాయణ, పుల్లప్ప, గ్యాస్ లబ్ధిదారులు పాల్గొన్నారు. తమ అందమైనటువంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించినటువంటి మన పుట్టపర్తి నియోజకవర్గ దీనికి అర్హతలు ఆల్రెడీగా సార్ చెప్పారండి. 18 సంవత్సరాల నుండి ఉండాలి. కొద్దిగా ఆలస్యం దాన్ని చింతిస్తున్నామండి, క్షమించాలి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనే పథకం మనకు దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి ఉందండి. ఉచితంగా పూర్తిగా మనం గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాము. కరోనా సమయంలో కూడా 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చారు. అంటే మనము గ్యాస్ అయిపోయినప్పుడు 3 సిలిండర్లు తీసుకున్నప్పుడు పూర్తిగా ఉచితంగా లబ్ధి పొందారు చాలా మంది. సో ఇలాంటి కష్టకాలాల్లో కూడా ఈ పథకం వల్ల చాలా ఉపయోగం చేకూరింది. ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ఇంకా కొంతమందికి ఈ పథకం ఒకటి ఉందని కూడా తెలియదని మన అనిపించింది. ఒక చిన్న గంగిరెడ్డిపల్లి ఒక పల్లెటూరు నుంచి కొంతమంది వచ్చారు, మీరు ఎందుకు మాకు తీసుకోలేదంటే ఇంకా మాకు తెలియస్తారని అంటున్నారు. సో కొద్దిగా మీరు తీసుకెళ్లిన వాళ్ళు మీ ఊర్లో మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి, ఇలాంటి ఒక పథకం ఉంది, దాని వల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయి అని. ముఖ్యంగా నాయకులు, పాత్రికేయులు ఇది కొద్దిగా మన పబ్లిసిటీ కొద్దిగా ఇచ్చుకోవాలి ఇలాంటి స్కీమ్స్. ఎందుకంటే ఇది ఎన్ని రోజులు ఉంటుంది అనేది మాత్రం మనం చెప్పలేకపోతున్నాము. వాళ్ళ ఒక టార్గెట్ ఇచ్చారు, ఆ టార్గెట్ అచీవ్ అయిపోతే ఇది ఎప్పుడైనా ఆగిపోవచ్చు. అంటే మీకు కొద్దిగా తెలిసిన వాళ్ళకి మీ వాట్సాప్ గ్రూప్స్ లో కానీ ఇవన్నీ కొంచెం పబ్లిసిటీ ఇస్తే మంచిదని మా అభిప్రాయం. మళ్ళీ అయిపోయిన తర్వాత చాలా మంది తిరుగుతుంటారు. ఇంకోటి, ఈ ప్రభుత్వాలు కానీ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ పథకాలు ఇవ్వడం వరకే వాళ్ళు కష్టపడి ఇవ్వగలరు, కానీ ఇప్పుడు ఇచ్చిన వాటిని జాగ్రత్తగా వాడుకోవడం మన చేతిలోనే ఉంటుందమ్మా. తర్వాత ప్రమాదాలు ఇవన్నీ తరచుగా జరుగుతున్నాయి. చాలా మందికి చాలా వయసు పడిన వాళ్ళు కూడా కొంతమంది వస్తున్నారు, సార్ మా గ్యాస్ కనెక్షన్ కావాలని. సో వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కొద్దిగా గమనిస్తుండండి. ఒంటరి మహిళలు ఇంట్లో ఉంటే వాళ్ళు గ్యాస్ ఇవన్నీ కొద్దిగా గమనిస్తుండండి. చాలా ప్రమాదాలు పెరిగిపోయాయి. అంటే మేము 15 ఏళ్ళుగా ఉంటున్నాము కదా, 15 ఏళ్ళ కిందకి ఇప్పటికీ ప్రమాదాలు చాలా పెరిగాయి. దాంట్లో కొత్త గొప్ప మన నిర్లక్ష్యమే ఉంటుంది ఎక్కువ శాతం. అయిన తర్వాత ఎవరు ఏం చేయలేదు, మన ప్రభుత్వాలు కూడా ఏం చేయలేదు. మన ప్రాణాలు పోయిన తర్వాత మన ప్రాణాలు మన బాధ్యత. ఇప్పుడు సీఎం గారు దీపం ద్వారా ప్రతి ఇంట్లో మన ఇంటి దీపం వెలిగించిండొచ్చు, కానీ ఆ దీపం చక్కబెట్టుకునే బాధ్యత మాత్రం మీదే. అదైతే క్లియర్ అన్న. అయిన తర్వాత వచ్చి అది ఇవ్వండి, నష్టపరిహారం ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అంటే దానికంటే ముందు అది
నష్టం జరగకుండా చూసుకోవడం బాధ్యత. ఇది చిన్న విషయంలా అనిపించు, ప్రమాదాలు జరిగిన ఫోటోలు కొన్ని చూపిస్తే చాలా భయపడిపోతారు, నిద్ర కూడా రాదు. నేను కొన్ని చూశాను, దగ్గరుండి చూశాను. కొత్త చెరువులో కానీ పుట్టపర్తిలో కానీ 2 జరిగాయి ప్రమాదాలు ఈ 5 ఏళ్లలో. ప్రమాదాలు ఫోటోలు అప్పుడప్పుడు చూస్తేనే ఆ భయం అనేది తెలుస్తుందమ్మా. ఈ వస్తువు అంత భయంకరమైనది. ఈ వస్తువు మన ఇంట్లో ఏం జరగనంత వరకే జాగ్రత్తగా ఉంటుంది, జరిగిన తర్వాత ఆ నొప్పి జీవితకాలం ఉంటుంది. అందుకే జాగ్రత్తలు ఏమన్నా మీకు తెలియకపోతే మా స్టాఫ్ని అడిగి తెలుసుకోండి. గ్యాస్ ఇచ్చేటప్పుడు ఈ భద్రత గురించి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. చెప్పాల్సిన బాధ్యత మాకెంతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది. ప్రభుత్వము ఇది నిజంగా వాళ్ళకి ఎంత కష్టాల్లో ఉన్నా ఇలాంటి పథకాలు ఇస్తున్నాయి. నిజంగా 99లో దీపం పథకం దగ్గర నుంచి ఈ పథకం వరకు చూస్తుంటే వాళ్ళు ఎంత కష్టపడినా మీ ఇంట్లో మీ సంతోషాన్ని చూడాలనుకుంటున్నారు. సో ఈ పథకం రియల్ గా ఇప్పుడు మీకు జనవరి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ గిఫ్ట్ మీకు. కానీ మీ ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్ ని మీరు జాగ్రత్తగా వాడుకోండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వంశీకృష్ణారెడ్డి గారికి, గ్యాస్ ఏజెన్సీ నుంచి రాజీవ్ గారికి, అమరేశ్వరి గారికి, కళ్యాణ్ గారికి, మీద ఉన్న మిగతా ప్రజలందరికీ, ఇక్కడికి వచ్చేసిన మహిళలందరికీ, అన్నవాళ్ళందరికీ పేరు పేరు నమస్కారాలు. 2015-2025 మన సంవత్సరం ఎండ్ అవుతుంటే ఒక పక్కన ఈ సంవత్సరం మనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సంవత్సరంలో మనం ఏమేమి మంచి చూసామో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇయర్ ఎండ్ అంటే అదే కదా, ఈ సంవత్సరంలో ఏమేమి జరిగాయో, మనం ఏమేమి పాజిటివ్స్ చేసుకున్నామో, మన లైఫ్లో ఏమేమి నెగిటివ్స్ జరిగాయో అవన్నీ నెక్స్ట్ సంవత్సరంలో మనం ఏం మార్పులు తీసుకురావాలో అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకునే ఒక రోజు ఇయర్ ఎండ్ అంటే. గ్యాస్ సిలిండర్లు చూసాం. ఇప్పుడు అదే విధంగా ప్రధానమంత్రి గారు ఇచ్చే ఉజ్వల్ స్కీమ్ ద్వారా ఇవాళ మళ్ళీ 250 కనెక్షన్లు పుట్టపర్తి టౌన్ లో ఇవ్వడానికి ఇవాళ ముందుకు రావడం జరిగింది. అంటే ప్రతిరోజు ఈ సంవత్సరం పాటు చూసుకుంటే రైతులకి ఇచ్చిన 20,000 అన్నదాత సుఖీభావ కింద ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి కార్యక్రమాలు. ప్రతిరోజు ఏదో ఒక మంచి కార్యక్రమంతో మన కుటుంబాలని మనం డెవలప్ చేసుకోగలిగేటట్టు ప్రభుత్వ పథకాలు మన ముందుకు తీసుకొస్తున్న ఒక మంచి కూటమి ప్రభుత్వాన్ని మనం ఎంచుకున్నందుకు నిజంగా ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. గౌరవనీయులు హ్యాపీ న్యూ ఇయర్. గట్టిగా క్లాస్ కొట్టండి. అందరి తరఫున మేడం గారికి మొట్టమొదటిసారిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మేడం. బుక్కపట్నం వెళ్ళాము. అందరూ సయ్యద్ సిమ్రాన్, గంగాదేవి, కృష్ణమ్మ, నాగమ్మ, వెయిట్